ప్రస్తుతం మనతో పాటు అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజు గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. మీరు ఒకసారి మీ కంపెనీ గురించి, ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా అండి? మనది జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అండి. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి 2001లో స్టార్ట్ అయిన కంపెనీ అనమాట. సక్సెస్ఫుల్గా 24 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న కంపెనీ. ఇప్పటి వరకు మన ప్రాజెక్ట్స్ వచ్చేసి దాదాపు ఒక 25 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం అనమాట. కంప్లీట్ మనకి వెస్ట్ సైడ్ ఎక్కువ చేస్తాము. అబౌట్ 20 అంటే అరౌండ్ 22 ప్రాజెక్ట్స్ వెస్ట్ సైడ్ చేసాము. ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి ఒక 2 ప్రాజెక్ట్స్ వెస్ట్ సైడ్ కూడా ఉన్నాయి అనమాట. వికారాబాద్ అండ్ మోమిన్పేట్. ఇప్పుడు మనకు వచ్చేసి లో బడ్జెట్ లో మోమిన్పేట్ వచ్చేసి 8,000 ఫర్ స్క్వేర్ యార్డ్. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇది మోమిన్పేట్ వచ్చేసి 300 acres ప్రాజెక్ట్ అనమాట. కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ టీసీబీ విత్ ఎల్పీ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్. దీంట్లో వచ్చేసి మనకు 1.5 acres క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాము. 2 to 3 acres వచ్చేసి గోల్ఫ్ కోర్ట్ కూడా అనుకుంటున్నాం అనమాట. 300 acres ప్రాజెక్ట్. ఇప్పుడు ఫేజ్ 1 వచ్చేసి 62 acres ఆల్రెడీ 70% సోల్డ్ అవుట్ అంటే మన దగ్గర ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ 2 BHK కానివ్వండి, 3 BHK కానివ్వండి, అండ్ ఇండిపెండెంట్ కమర్షియల్ రెసిడెన్షియల్ ఇలా అన్ని మన దగ్గర అవైలబుల్ అన్ని ఉన్నాయండి. మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, విల్లాస్ అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ అపార్ట్మెంట్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లింగంపల్లిలో అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయండి. విల్లా వచ్చేసి ఇబ్రహీంపట్నంలో విల్లాస్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మనకి 8,000 నుంచి 35,000 వరకు ఉన్నాయి అనమాట ఫర్ స్క్వేర్ యార్డ్. అండ్ చాలా మంది రీజనబుల్ ప్రైస్ లో చూస్తూ ఉంటారు, అండ్ ఈవెన్ సిటీ మధ్యలో చూస్తూ ఉంటారు, సిటీ అవుట్స్కట్స్ లో చూస్తూ ఉంటారు, ఓఆర్ఆర్ లో చూస్తూ ఉంటారు, ట్రిపుల్ దగ్గర చూస్తూ ఉంటారు. కాబట్టి మనకు అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్ కి దగ్గరగా అండి. ఇప్పుడు సపోజ్ నియర్ బై ఇప్పుడు మీకు ఓఆర్ఆర్ పక్కనే కావాలి అనుకుంటే స్క్వేర్ యార్డ్ వచ్చేసి 26,000 నుంచి 35,000 వరకు ఉన్నాయండి. ఓఆర్ఆర్ నుంచి ఒక 10 km డిస్టెన్స్ లో కావాలనుకుంటే 15,000 నుంచి అరౌండ్ వచ్చేసి 25,000 వరకు ఉన్నాయండి. జస్ట్ మనకి ట్రిపుల్ ఆర్ దగ్గరలో కావాలనుకుంటే 8,000 నుంచి మనకి అరౌండ్ ఒక 15,000 వరకు అలా ఉన్నాయి అనమాట. అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర అన్ని 8,000 నుంచి 35,000 వరకు ఉన్నాయి అనమాట. చాలా మంది కొనే ముందు చాలా భయపడుతూ ఉన్నారు అనమాట. ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, హైడ్రా వల్ల ఆయన చాలా మంది కొందరు మోసం చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? మీరు ఎలాంటి యాక్చువల్గా ఏంటంటే అన్ని కూడా గవర్నమెంట్ అప్రూవల్ ప్రాజెక్ట్స్ అండి. అన్ని కూడా డిటిసిపి, హెచ్ఎండిఏ విత్ ఎల్పి, రేరా ఆల్ అప్రూవల్ ప్రాజెక్ట్స్ అనమాట. లీగల్ వైజ్ గానీ అన్ని క్లియరెన్స్ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా అరౌండ్ వచ్చేసి 60 to 70% బ్యాంక్ లోన్ కూడా ఉన్నాయి అనమాట. అన్ని కూడా ఓకేనండి. అది జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అలా అవుతున్నాయి, బయట అవుతున్నాయి కామన్ గా. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు విత్ ఆల్ ఎల్పి నెంబర్, ఎందుకంటే విత్ ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్ ప్రాజెక్ట్స్ పర్మిషన్ తోటే మనం లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ఇంకా అంటే కస్టమర్స్ ఎక్కువ ఎలాంటి డౌట్స్ రేజ్ చేస్తూ ఉంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే కస్టమర్స్ అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ వైజ్ గా మనకి లో బడ్జెట్ ఇప్పుడు ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి ప్రతి వాళ్ళకి. ఈవెన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోండి, ఓపెన్ ప్లాట్ అయినా మెయిన్ ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ గా చూసుకుంటే మన అన్ని కూడా మెయిన్ మనకి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం అనమాట. డెవలప్మెంట్ వైజ్ గా కానీ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ వైజ్ గా వస్తే, ఇప్పుడు అపార్ట్మెంట్ అయితే మనకి ఎలా ఉంటుందో ఓపెన్ ప్లాట్ వైజ్ గా అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, 8 లైన్ సోలార్ ఫెన్సింగ్, యాక్సెస్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది అనమాట. ఓకేనండి. అది మెయింటెనెన్స్ అంతా కూడా 10 years వరకు అంతా కూడా మన కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ 10 years ఒక అసోసియేట్ ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీ కంపెనీ నేమ్ అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే మనకు చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉన్నారా? ఓకే, సో వారు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. మంది జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అండి. యాక్చువల్ గా నా పేరు వచ్చేసి కట్టరాజు. నేను ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ దిస్ కంపెనీ. ఓకే అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9948677766 అండి. థ్యాంక్ యూ అండి. అదే మనతో పాటు అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ పర్వత్ యాదవ్ గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. సో ఇప్పుడు మీ కంపెనీ గురించి కానివ్వండి, ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్తారు? సో మన కంపెనీ వచ్చేసి 24 years ఓల్డ్ కంపెనీ అండి. ఇప్పటి వరకు 25,000 ప్లస్ కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ చేసినాము. జీరో నుంచి హీరో అన్నట్టు చాలా మందిని లక్షాధికారులను చేసాం మేము. ఎందుకంటే వాళ్ళు మాతో మా మీద నమ్మకం పెట్టినందుకు ఆ నమ్మకాన్ని మమ్మీ చేయకుండా మంచి ప్రైమ్ లొకేషన్స్ లో మేము సెలెక్ట్ చేసుకొని మంచి ప్రాజెక్ట్స్ మేము చేయడం జరిగింది. ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, ఇటు సౌత్ కానీ చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. అంటే మనకి మోస్ట్లీ రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ సిటీ గురించి ఎక్కువ చెప్పడం అయితే జరుగుతుంది. మీకు తెలిసినంత వరకు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, అండ్ అదే విధంగా కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గానండి. ఇప్పుడు చూసుకుంటే మనము కోకాపేట, నానక్రమ్ కూడా, నార్సింగి, ఇటు గచ్చిబౌలి ఏరియాలో మనం కొందామన్నా కూడా ప్లేస్ లేదు, ఫుల్ క్రౌడ్ అయిపోయింది.
మనం ఆఫీస్ కు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ పోవాలన్నా కూడా 50 మినిట్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మనము ఒక కొత్త సిటీని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏంటంటే క్రౌడ్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఏదేదైతే సృజనాత్మకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఇప్పుడు పెద్ద క్రికెట్ స్టేడియం కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏదైనా చేసుకోవాలంటే మనకు అక్కడ అవైలబుల్ ఉందన్నమాట ప్లేస్. సో అందుకని సీఎం గారు ఆలోచన చేసి మంచి ప్లానింగ్ లో ఉన్నాడు, మంచి దృక్పథంతో ఉన్నాడు, 100% చేస్తాడని జనాలు ఉన్నారు, అటు మేము కూడా నమ్ముతున్నామండి. సో చాలా మందికి రీజనబుల్ ప్రైస్ లోనే అంటే 2 BHK 3 BHK కావాలని అయితే చూస్తూ ఉంటారు. అలా మన దగ్గర అంటే ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్ అనేది అంటే మన దగ్గర అలా ఫుల్ఫిల్ చేసేలాగా ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. మన దగ్గర వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి సెరెన్ కౌంటీ 1 అండ్ కౌంటీ 2 అని 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. మన కస్టమర్స్ కు అందుబాటులో ఉన్న ప్రైస్. మనము మిడిల్ క్లాస్ వాళ్ళకే మన కంపెనీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుందండి. ఏదో వేలు పెట్టదండి, రీజనబుల్ ప్రైస్ లో పెడుతుంది. ఇప్పుడు మనకు జేబీస్ ఫ్రైడ్ చూసుకున్నట్టయితే జస్ట్ 7,999 పెట్టాం. ఇది సెరెన్ కౌంటీ 26,000 పెట్టాం. హెచ్ఎండి ఆల్ అప్రూవల్స్ లీగల్ గా ఎలాంటి టెన్షన్ లేకుండా. చాలా మందికి డౌట్ అనమాట, అంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఇంకా భయపడుతూ ఉన్నారు. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ఇప్పుడు కస్టమర్స్ కూడా కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే మన దగ్గర కాకపోయినా వేరే దగ్గర ఎక్కడ తీసుకున్నా గానీ ఎలా తీసుకుంటే బాగుంటుంది? కరెక్టే అండి. మా కంపెనీ వచ్చేసి మొన్న హైడ్రా వచ్చిందే కానీ మా కంపెనీ మేనేజ్మెంట్ యాజమాన్యం ఏదైతే ఉందో ఫ్యూచర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని హైడ్రాకు ఎఫెక్ట్ కాకుండానే మొన్న వచ్చింది హైడ్రా, కానీ మాకు ఎప్పటి నుంచో హైడ్రాను దృష్టిలో పెట్టుకొని మా వెంచర్లు ఉన్నాయండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా అందరు కస్టమర్స్ కు హాని కలగకుండానే మేము ముందు చూపుతోనే ప్లాన్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఏదైనా తీసుకునే ముందు ఎలా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కస్టమర్ తీసుకునేది ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, అప్రూవల్స్ ఏమున్నాయి, లేఅవుట్ పర్మిషన్ ఏముంది, రేరా ఉందా, ఇవన్నీ చూసుకోవాలండి. హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయా, లీగల్ గా ఉందా అనేది చూసుకొని తీసుకుంటే బ్యాంక్ లోన్స్ ఉంటాయి. సో బ్యాంక్ లోన్ ఏదైతే ఉన్నదో అప్రూవల్స్ ఏవైనా హ్యాపీగా తీసుకోవచ్చండి. కస్టమర్ కు ఫిజికల్ గా కూడా చూసుకోవాలి సైట్ ఏముంది అని. కొంతమంది చూసుకోకుండానే ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అని పెట్టేసి చాలా మంది మనం ఈ మధ్య ఛానల్స్ లో చూస్తున్నాం. అట్లా కాకుండా ఫిజికల్ గా కూడా అట్లా ఫ్రీ లాంచ్ అన్నా కూడా మనం ఫిజికల్ గా అక్కడ సైట్ ఏముంది, ఏ లొకేషన్ లో ఉంది, ప్రైమ్ లొకేషన్ లో ఉంది, ఏ లొకేషన్ లో అనేది చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ ఒకసారి మీ కంపెనీ నేమ్ అండ్ మీ నెంబర్ ఇస్తే కనుక సో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ మీకే కాంటాక్ట్ అవుతారు. తప్పకుండా అండి. మన కంపెనీ వచ్చేసి జేబీస్ ఫ్రైడ్ మోమిన్పేట్ లో మన వెంచర్ ఉంది. 300 acres మెగా లేఅవుట్. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతుంది. మొబిలిటీ తెలంగాణ మొబిలిటీ వాల్యూ అని వెనకతల్లో రాబోతుందండి. సో నా నెంబర్ వచ్చేసి 9000054135 అండి. నా నేమ్ వచ్చేసి పర్వతి యాదవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.